ఎపిసోడ్ 113 లెవెల్ పెరిగింది. తన ఎడమకంటి శక్తితో అద్భుతమైన మార్పులు చోటు చేసుకున్న తర్వాత ధర్మాకు అనూహ్యమైన కొత్త శక్తులు లభించాయి. వాటి గురించి అతను తెలుసుకోవాల్సింది ఇంకా చాలా ఉంది. ఆ తర్వాత తన శక్తిలో ఉన్న 2 ట్రూ ఫోర్సెస్ ని ప్రవహింపచేశాడు ధర్మ. అందరూ కుండలిని శక్తి ద్వారా ట్రూ ఫోర్సెస్ ని నియంత్రిస్తే ధర్మ మాత్రం తన శరీరం ద్వారా నియంత్రిస్తూ ఉన్నాడు. అంతేకాకుండా ఎవ్వరికీ తెలియనట్టుగా అతనికి 2 రకాల ఫోర్సెస్ ఉన్నాయి. అతని సిచ్యువేషన్ చాలా స్పెషల్ గా ఉంది అని చెప్పడానికి ఇదే ఉదాహరణ. ఇటువంటి వ్యక్తులు ఎక్కడో 100కో 1,00,00,000కో ఒక్కరు మాత్రమే ఉంటారు. ఈ ప్రపంచంలో అతి కొద్ది మంది మాత్రమే తన భౌతిక శరీరంతో అధిరోహణ స్థాయికి చేరుకుంటారు. అంటే దాని అర్థం బాడీ పవర్ టెక్నిక్లను అధిరోహణ స్థాయికి తీసుకువెళ్ళడం చాలా కష్టం. ఉదాహరణకి ధర్మ తన సిల్వర్ వాల్ టెక్నిక్ ని 9వ లెవెల్ దాటించగలిగాడు. దాంతో అతని బాడీ పవర్ టెక్నిక్ అధిరోహణ స్థాయికి చేరుకుంది. పైగా ఈ టెక్నిక్స్ నెమ్మదిగా పురోగతి చెందుతూ ఉంటాయి. వాటిని నేర్చుకోవడానికి కూడా ఎంతో టాలెంట్ ఉండాలి, ఎన్నో వనరులు కూడా ఉండాలి. పైగా చంద్రమాధవ్ అకాడమీలో బాడీ పవర్ టెక్నిక్ల మీద ఎవ్వరూ పెద్దగా దృష్టి పెట్టరు. ఇక ఇంతవరకు ఎవ్వరూ కూడా తమ నైపుణ్యాలతో బాడీ పవర్ టెక్నిక్లతో అధిరోహణ స్థాయికి చేరుకోలేరు. అందుకే ధర్మాకు 2 రకాల ట్రూ ఫోర్సెస్ లభించాయి. అంతేకాకుండా ధర్మాకి ఉన్న బ్రీతింగ్ ట్రూ ఫోర్సెస్ దేనితో అయినా ఏకం కాగలదు. ఇది కూడా కేవలం ఇతని ప్రత్యేకత మాత్రమే. ఎప్పుడైతే ఒక టెక్నిక్ మాక్సిమం లెవెల్ దాటుతుందో అప్పుడు అది కొత్త టెక్నిక్ గా మారుతుంది. సాధారణంగా బ్రీతింగ్ టెక్నిక్ అధిరోహణ స్థాయికి చేరుకోలేదు, కానీ ధర్మ దానిని చేసి చూపించాడు. ఇప్పుడు అది కొత్త టెక్నిక్ గా మారిపోయింది. ఎప్పటిలాగే అతను దానిని మరొక టెక్నిక్ తో కలిపి ఆ టెక్నిక్స్ ని మరింత దృఢంగా మార్చగలడు. అందుకని అతను అధిరోహణ స్థాయిలో 2వ స్థాయికి చేరుకోవటానికి ఎంతో దూరంలో లేడు. అధిరోహణ స్థాయిలో 7 సైక్ లెవెల్స్ ఉంటాయి. పేరుకు తగ్గట్టే ఒక్కొక్క లెవెల్కి భూమికి ఆకాశానికి మధ్య ఉన్నంత తేడా ఉంటుంది. సాధారణ మార్షల్ ఆర్ట్స్ కంటే కూడా అధిరోహణ స్థాయిలో ఉన్న లెవెల్స్ కి వ్యత్యాసం ఎక్కువ. ఒక్క లెవెల్ దాటడం కూడా చాలా కష్టం. కొంతమంది ఫైటర్స్ తమ జీవిత కాలం మొత్తం ఒకే సైక్ లెవెల్లో ఉండిపోతూ ఉంటారు. కేవలం కొద్దిమంది మాత్రమే అధిరోహణ స్థాయిని దాటగలరు. దేవగిరి మహారాజు కూడా టాలెంట్ కి ఎక్కువ వాల్యూ ఇచ్చాడు. ఎందుకంటే ఆయనకు అధిరోహణ స్థాయిలో ఉన్న శక్తి భేదం గురించి బాగా తెలుసు. ఒకవేళ ఎవరైనా టాలెంట్ లేకపోతే అధిరోహణ స్థాయికి చేరుకోవడం చాలా కష్టం. ఒకవేళ ఆ స్థాయికి చేరుకున్నా సరే ట్రూ స్పిరిట్ స్థాయికి చేరుకోవడం కూడా మరింత కష్టంగా మారుతుంది. అందుకే దేవగిరి మహారాజుకు అందరికంటే ఎక్కువగా భీష్మ మీద గొప్ప నమ్మకం ఉంది. అతని టాలెంట్ కి సరి సమానంగా మహారాజు శిష్యులలో ఎవ్వరు లేరు. మిగిలిన వాళ్ళతో పోల్చి చూసుకుంటే ధర్మకు తక్కువ స్థాయి ఆధ్యాత్మిక శరీరం ఉంది. అటువంటి శరీరంతో అతను దేవగిరి మహారాజు శిష్యుడిగా మారడమే అత్యంత గొప్ప విషయం. తన జీవితం అంతా అదృష్టం మీద ఆధారపడి ఉంది అని ధర్మకు బలమైన నమ్మకం. ఒకవేళ అతను దేవగిరి మహారాజు శిష్యుడిగా మారకపోయి ఉంటే అతనికి ఈ అకాడమీల గురించి కూడా తెలియదు. ఈ సామ్రాజ్యాలు, మహత్తరమైన ఖండాల గురించి ఎప్పటికీ తెలుసుకోలేడు. రేపు తన తలరాత మారబోతుంది అని అనుకుంటూ ప్రశాంతంగా నిద్రకు ఉపక్రమించాడు ధర్మ. కానీ ఎంత ప్రయత్నిస్తున్నా అతనికి నిద్ర పట్టడం లేదు. తన జర్నీని తలుచుకొని ఉద్వేగానికి గురయ్యాడు. ఒక మారుమూల పల్లెటూరులో పుట్టిన అతను ఇప్పుడు తన లక్ష్యాన్ని చేరుకునే దిశలో ప్రయాణిస్తూ ఉన్నాడు. అన్నీ సవ్యంగా సాగితే రేపు అతను ప్రీమియం స్టూడెంట్ గా అకాడమీలోకి కొత్తగా అడుగు పెట్టేందుకు అవకాశం ఉంది. ప్రీమియం స్టూడెంట్స్ మధ్య అసలైన పోటీ మొదలవుతుంది. భీష్మ, రుద్రతేజ, మాండిలియా, లహరి, కుందన, పత్రలేఖ ఇలా ఎందరో సూపర్ జీనియస్లతో
అతను పోటీ పడేందుకు అవకాశం ఉంది. రవిచంద్ర, కాత్యాయని కూడా ప్రీమియం స్టూడెంట్స్ గా మారిపోయారు. ధర్మ కూడా తొందరలోనే ప్రీమియం లెవెల్కి ఎదుగుతాడు, అందులో సందేహం లేదు. కానీ నీలాంబరి కోట పరీక్షలో పాల్గొనాలి అనేదే అతని ప్రస్తుత లక్ష్యం. నీలాంబరి కోట పరీక్ష గురించి అతనికి పెద్దగా తెలీదు. కేవలం రత్నకిరీటి చెప్పిన మాటల ప్రకారం అక్కడికి వెళ్ళిన తర్వాత తన తలరాత మారుతుంది అని మాత్రం అతను బలంగా నమ్ముతూ ఉన్నాడు. ఈ పోటీ ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తూ ఉంటారు కాబట్టి ఒకవేళ అందులో పాల్గొనలేకపోతే అతను మరో 5 సంవత్సరాల వరకు ఎదురు చూడాల్సి ఉంటుంది. మరుసటి రోజు కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్న ధర్మాకు ఆ రాత్రి నిద్ర పట్టలేదు. దాంతో అతను మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాడు. తనకు లభించిన 2 ట్రూ ఫోర్సెస్ ని ఏకం చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఇది చాలా స్లో ప్రాసెస్. ఎంత లేదన్నా అతనికి 1 నెల రోజుల సమయం పట్టొచ్చు. ఆ లోపు అతను అధిరోహణ స్థాయిలో మొదటి లెవెల్ చివరి దశకు చేరుకోగలడు. సాధారణంగా ప్రీమియం స్టూడెంట్స్ కి మొదటి లెవెల్ కి చేరుకోవటానికి 2 సంవత్సరాల సమయం పడుతుంది. ఒకవేళ ఏదైనా డ్రగ్ తీసుకుంటే ఆ సమయం మరింత తక్కువ అవుతుంది. కానీ విలువైన ఆ మెడిసిన్స్ తీసుకోవాలి అంటే భారీ మూల్యం చెల్లించక తప్పదు. కనీసం పెద్దవాళ్ళ అండదండలైనా ఉండి తీరాలి. ఇవేవీ లేని ధర్మ తన టాలెంట్ ని నమ్ముకొని తన స్కిల్స్ మెరుగుపరుచుకునేందుకు సాయి శక్తులా ప్రయత్నిస్తూ ఉన్నాడు. అతని సిల్వర్ వాల్ టెక్నిక్ 10వ లెవెల్కి చేరుకుంది. అంటే అది కూడా అధిరోహణ స్థాయికి చేరుకుంది. అతనికి కేవలం తన భౌతిక శరీరంతో మొదటి సైక్ లెవెల్ వాళ్లను చితక్కొట్టగలడు. ఇక మెరుపుల వాయుహస్తం 3వ లెవెల్కి చేరుకుంది. అది పెద్ద మెరుగుదల ఏమీ కాదు. అయినప్పటికీ కూడా ఆ నైపుణ్యాలలో 3వ లెవెల్కి చేరుకున్న అతి కొద్ది మందిలో ధర్మ ఒకడు. ఇక తనకు తెలిసిన 4 వాయు భంగిమలలో 3 పూర్తిగా నేర్చుకోగలిగాడు. కానీ చివరి భంగిమను మాత్రం కేవలం 70% మాత్రమే అతను నేర్చుకోగలిగాడు. అయినప్పటికీ దాని నుండి లభించే శక్తి ఆ 3 కంటే ఎక్కువ. స్టార్ ఫింగర్ నైపుణ్యాన్ని సుడిగాలి భంగిమతో ఏకం చేసే సమయంలో కలిగే శక్తిని మించిన శక్తి బర్నింగ్ విండ్ భంగిమ అతనికి అందిస్తూ ఉంటుంది. అందుకే దానిని అతను పూర్తిగా నేర్చుకోలేకపోయినా సరే ఎంతో కొంత ప్రయోజనాన్ని పొందగలుగుతున్నాడు. ఇక మాయా చాపా చిత్రం గురించి చెప్పుకోవాలి అంటే అతను ఆ చిత్రాలలో 5వ చిత్రాన్ని కూడా అర్థం చేసుకోగలిగాడు. వాటి వల్ల అతనికి ఫైటింగ్ స్కిల్స్ మెరుగుపడినప్పటికీ కూడా వ్యూహాలను రచించడంలో, అర్థం చేసుకోవడంలో అతనికి ఈ మాయా చాపా చిత్రాలు ఎంతగానో ఉపయోగపడ్డాయి. పైగా తన శత్రువులను ముప్పు తిప్పలు పెట్టి వాళ్ళని అయోమయానికి గురి చేయడానికి కూడా ఈ చాపా చిత్రాల వ్యూహం ఎంతగానో పనిచేస్తుంది. ఇప్పటి వరకు తనకు ఉన్న నైపుణ్యాలన్నిటి గురించి ఆలోచన చేస్తూ ఉన్నాడు ధర్మ. వాటిలో కొన్ని నైపుణ్యాలు పీక్ లెవెల్కి చేరుకున్నప్పటికీ కూడా చాలా బలహీనంగా ఉన్నాయి. అంటే దీని అర్థం ధర్మ దగ్గర శక్తివంతమైన నైపుణ్యాలు 2 మాత్రమే ఉన్నాయి. వాటిలో ఒకటి సిల్వర్ వాల్ టెక్నిక్, మరొకటి మెరుపుల వాయుహస్తం. సిల్వర్ వాల్ టెక్నిక్ లో 11 లెవెల్స్ ఉంటాయి. అందులో 10 లెవెల్స్ వరకు చేరుకున్నాడు ధర్మ. అతను 2వ సైక్ లెవెల్కి చేరుకునే వరకు దీనివల్ల పెద్ద ఉపయోగం లేదు. ఇక మెరుపుల వాయుహస్తాన్ని కూడా బాగా ప్రాక్టీస్ చేసి 6వ సైక్ లెవెల్ వరకు తీసుకువెళ్ళాలి అనుకున్నాడు ధర్మ. ఇలా రాత్రంతా తన నైపుణ్యాలను బేరుజు వేసుకున్న తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే అతను ముందుగా ప్లానింగ్ డివిజన్కి వెళ్లి ఆభరణాలను తయారు చేసే వ్యక్తిని కలిశాడు. నీ ఐప్యాచ్ సిద్ధంగా ఉంది ధర్మ అని అతని కోసం ఒక మెటల్ ఐపాచ్ ఇచ్చాడు ఆ వ్యక్తి. అది ఒక అరచేతు సైజులో ఉంది. చూడడానికి చాలా మృదువుగా, సున్నితంగా ఉన్నప్పటికీ వెండితో తయారు చేసిన ఐపోచ్ ధర్మకు ఒక కొత్త లుక్ ఇచ్చింది. అంతేకాకుండా అది మొదటి సైక్ లెవెల్కి చెందిన ఫైటర్స్ దాడులను కూడా బ్లాక్ చేస్తుంది. దానిని ధరించిన వెంటనే ధర్మకు సంతృప్తి కలిగింది. వెంటనే ఆ వ్యక్తికి థ్యాంక్స్ చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆ ఐప్యాచ్ ధరించిన తర్వాత అతను చూడడానికి ఒక మాంత్రికుడిలా కనిపిస్తున్నప్పటికీ ఎబ్బెట్టుగా లేకపోవడంతో
ఎవ్వరూ పెద్దగా పట్టించుకోలేదు. ఇలా అతను ఎడమ కంటిని దాచిపెట్టుకున్న తర్వాత దాని శక్తులు స్తంభించిపోయినట్టుగా అనిపించింది. అయినప్పటికీ ఏదైనా పోటీలో గెలవగలడనే ఉత్సాహం, ఆత్మవిశ్వాసం అతనిలో నిండుగా ఉంది. ఎందుకంటే ఎడమ కంటి శక్తి వల్ల అతని శరీరంలో కూడా గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయి. అతని రియాక్షన్ స్పీడ్ కూడా అందరికంటే ఎంతో సమర్థవంతంగా ఉంది. ఇంతకు ముందు పోరాటాలు చేసినప్పుడు కూడా అతను ఎప్పుడూ తన ఎడమ కంటి శక్తిని ఉపయోగించలేదు. ఎప్పుడైనా ప్రాణాంతకంగా మారితేనే తప్ప అతను తన శక్తిని బయట పెట్టలేదు. కాబట్టి ఇప్పుడు కూడా పెద్దగా సమస్యలేవీ రావు అని అతను భావించాడు. అయితే అతని ఎడమ కంటి శక్తి బ్లాక్ చేయడం వల్ల అతని సామర్థ్యం సగానికి పడిపోయింది. అయినప్పటికీ అతను బేఫికర్గా తన స్వశక్తిని నమ్ముకోవటానికి సిద్ధమయ్యాడు. పైగా ఎడమ కంటిని యాక్టివేట్ చేయడం వల్ల లేనిపోని తలనొప్పులు మొదలయ్యే అవకాశం లేకపోలేదు. అకాడమీ వాళ్ళ దృష్టిని ఆకర్షించినట్టుగా అవుతుంది. ఇక ప్లానింగ్ డివిజన్ నుండి బయటపడిన తర్వాత ధర్మ తన బిల్డింగ్కి వెళ్ళి శుభవార్త కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. అన్నీ అనుకున్నట్టుగా సవ్యంగా జరిగిపోతే అతను అదే రోజు ప్రీమియం లెవెల్ స్టూడెంట్గా మారిపోతాడు. అయితే ధర్మ అధిరోహణ స్థాయికి చేరుకున్నాడు అని తెలిసిన మిగిలిన స్టూడెంట్స్ అందరూ షాక్ అయ్యారు. అక్కడ ఉన్న వాళ్ళందరికీ అతని టాలెంట్ ఏ పాటితో బాగా తెలుసు. సాధారణ టాలెంట్ ఉన్న ధర్మ లాంటి యువకుడు ఇంత వేగంగా అధిరోహణ స్థాయికి చేరుకోవడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. అతను టాప్ లెవెల్ మెయిన్ స్టూడెంట్ అయినప్పటికీ కూడా అతని టాలెంట్ అందరికంటే చాలా తక్కువ. ఎందుకంటే అతనికి అత్యంత తక్కువ స్థాయి ఆధ్యాత్మిక శరీరం ఉంది. ఇందులో పెద్దగా ఆశ్చర్యపోవడానికి ఏముందిరా? ఆ ఫాల్తుగాడికి గురుదత్త అండదండలు ఉన్నాయి కదా. గురువు డ్రగ్స్ సప్లై చేస్తూ ఉంటే ఈ గురుడు వాటిని ఉపయోగించుకొని లెవెల్ పెంచుకున్నాడు అని వికృతంగా నవ్వుతూ అన్నాడు. ధర్మ అంటే గిట్టనివాడు. అతని మాటలకు మిగిలిన వాళ్ళు కూడా వంత పాడారు. అవునవును, అకాడమీలో ఉన్న సోర్సెస్ అన్నీ నొక్కేసి వాడు ఎదిగిపోయాడు. నాకు గాని ఛాన్స్ దక్కాలి, వాడికంటే ఎప్పుడో లెవెల్ పెంచుకునేవాణ్ణి అని అసూయగా అన్నాడు మరొకడు. ఇలా కొందరు స్టూడెంట్స్ ధర్మను చులకనగా చూసి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ధర్మ అందరికంటే చిన్నవాడు కావడం కూడా వాళ్లకు అతని పట్ల చులకన భావాన్ని కలిగించింది. అతి చిన్న వయస్సులో అధిరోహణ స్థాయికి చేరుకోవడం చాలా కష్టం. దానికి ఎంతో టాలెంట్ ఉండాలి. భీష్మ లాంటి వాడు ఆ స్థాయికి చేరుకుంటే ఎవరూ పెద్దగా పట్టించుకునేవారు కాదు. ఎందుకంటే భీష్మకు ఉన్నత స్థాయి ఆధ్యాత్మిక శరీరం ఉంది. కానీ కేవలం మానవ పరిమితులను కాస్త దాటి ఆధ్యాత్మిక శరీరంలో అత్యంత అల్ప స్థాయిలో ఉన్న ధర్మ లాంటి టాలెంట్ లేని వ్యక్తులకి ఇటువంటి సక్సెస్ రావడం ఎవ్వరూ భరించలేకపోతున్నారు. ప్రీమియం లెవెల్ స్టూడెంట్గా మారడం వాళ్ళందరికీ తీరని కల. ఆ కలను అతి చిన్న వయసులో నెరవేర్చుకున్న ధర్మాన్ని చూసి అందరికీ కన్ను కొట్టింది. ఎంతైనా వాడు పెట్టి పుట్టాడ్రా అని నిట్టూర్చడం తప్పించి వాళ్ళు ఇంకేమీ చేయలేకపోయారు. ఇవన్నీ పట్టించుకోకుండా ధర్మ గుడ్ న్యూస్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. మధ్యాహ్న సమయంలో ఇన్ఛార్జ్ వీరభద్ర అతని దగ్గరికి వచ్చాడు. కంగ్రాచులేషన్స్ ధర్మ, నువ్వు ఇక మీదట ప్రీమియం స్టూడెంట్ రా బాబు. సెలబ్రిటీ డివిజన్కి వెళ్ళు, పరీక్షలకు సిద్ధంగా ఉండు అని నవ్వుతూ చెప్పాడు వీరభద్ర. ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ముగిసిన తర్వాత వీరభద్ర ధర్మ మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాడు. దానికి కారణం కూడా గురుదత్త రత్నకిరీటిల పోట్లాట. ఒక స్టూడెంట్ కోసం ఇద్దరు మాస్టర్స్ తగులాడుకోవడం అతను కనీ విని ఎరగలేదు. దాంతో ధర్మ అతని దృష్టిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. దాంతో పాటుగా ధర్మ వజ్రహరిత విభాగంలోనూ ప్లానింగ్ డివిజన్లోనూ పైగా స్టూడెంట్స్ ని ఛాలెంజ్ చేసి టాప్ లెవెల్ స్టూడెంట్ గా ఎదగడంలోనూ తన ప్రతిభ చూపించేసరికి ధర్మ పట్ల అభిమానాన్ని పెంచుకున్నాడు వీరభద్ర. చిన్న వయసులో ఇలాంటి అద్భుతాలను చేస్తున్న ఆ కుర్రాన్ని ఆయన ఆత్మీయంగా చూస్తూ ఉంటే థ్యాంక్ యూ సార్ అంటూ కాళ్ళకు మొక్కాడు అతను. మొత్తానికి అకాడమీలోకి వచ్చిన తర్వాత తన లక్ష్యాన్ని ఒక్కొక్కటిగా సాధించుకు వస్తూ ఉన్న ధర్మ
ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తన మిత్రులిద్దరినీ కలిసి వాళ్ళని కూడా తొందరగా అధిరోహణ స్థాయికి చేరుకునేలా ప్రయత్నించమని ప్రోత్సహించి సెంట్రల్ హాల్కి బయలుదేరాడు ధర్మ. తమను మించి అతను వెళ్ళిపోవడం చూస్తున్న వినోద్, జయరాజులు అసూయతో రగిలిపోయారు. కేవలం ఒక్క నెల రోజుల్లో అతను ఈ విధంగా ఎదుగుతూ ఉండడంతో వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. ప్రీమియం లెవెల్కి చేరుకున్న ధర్మ ప్రయాణం ఎలా ఉండబోతుంది? అతను నీలాంబరి కోటలో అడుగు పెట్టగలడా? తెలుసుకోవాలంటే వినండి మీ పాకెట్ ఎఫ్ఎం.